2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో వెలువడిన తాజా ఒపీనియన్ పోల్స్ భారత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ కి ఈసారి భారతీయ జనతా పార్టీ నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. గత 2024 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు చుక్కలు చూపించిన భాజపా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖాముఖి తలపడుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 43.5% ఓట్లతో 22 ఎంపీ స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ కు దక్కాయి. ఇక సువేంద్రు అధికారి నాయకత్వంలో భాజపా 40.5% ఓట్లతో 12 స్థానాలు దక్కించుకుంది. ఈ ఇరువురి మధ్య తేడా కేవలం 3% మాత్రమే. ఇప్పుడు కేంద్రం తెచ్చిన షరతు సుమారు 90 లక్షల ఓట్లు నిరూపితం కాక తీసివేయబడబోతున్నాయి. ఇవి పోలైన ఓట్లలో 8 నుంచి 10% వరకు ఉండే అవకాశం ఉంది. ఈ 90 లక్షల ఓట్ల తొలగింపును బీజేపీ కుట్రగా మమతా బెనర్జీ అభివర్ణించటం మైనారిటీ ఓటర్లను టీఎంసీ వైపు మరింతగా ఏకం చేసే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం, అవినీతి ఆరోపణలు మరియు మహిళా భద్రత వంటి అంశాలు పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూల ఓటింగ్ ను తగ్గించే ప్రమాదం ఉంది. ఇటీవల విడుదలైన అయాన్స్ మ్యాట్రైస్ మరియు చాణుక్య సర్వేల ప్రకారం బెంగాల్లో ఈసారి ఫలితాలు చాలా స్వల్ప తేడాతో ఉండే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 140 నుండి 160 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇది మెజారిటీ మార్కు 148కి అటు ఇటుగా ఉండటం మమతా బెనర్జీకి కొంత ఆందోళన కలిగించే అంశమే. ఇక భాజపా గతంలో కంటే తన బలాన్ని భారీగా పెంచుకోనుంది. దాదాపు 130 నుండి 150 స్థానాల వరకు కమలం పార్టీ కైవసం చేసుకునే ఛాన్స్ చక్కగా ఉంది. లెఫ్ట్ మరియు కాంగ్రెస్ కూటమి సుమారు 8 నుండి 10 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నారు. ప్రస్తుతానికి తృణమూల్ కాంగ్రెస్ 43% నుంచి 45% ఓట్ షేర్ తో ముందు వరుసలో ఉంది. భాజపా 41 నుండి 43% ఓట్ షేర్ అంటే కేవలం 2% ఓట్ల తేడాతో అధికారాన్ని తారుమారయ్యే పరిస్థితి బెంగాల్లో నెలకొని ఉంది. 2021లో భారీ తేడా అంటే 10% దాకా ఓట్ల తేడా ఉన్నప్పటికీ ఈసారి సువేంద్రు అధికారి నాయకత్వంలో భాజపా క్షేత్రస్థాయిలో పుంజుకోవటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జాతీయ మీడియా సర్వేలు సర్వప్రభావాన్ని అంచనాల్లోకి పూర్తిగా తీసుకోలేదు. మా కాయ్ టీవీ మీడియా అంచనా ప్రకారం వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు సంచలనం సృష్టించబోతున్నాయి. టీఎంసీపై అవినీతి ఆరోపణలు, టీచర్ రిక్రూట్మెంట్ మరియు రేషన్ స్కామ్ వంటి అంశాలు టీఎంసీ గ్రాఫ్ తగ్గటానికి కారణమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సందేశ్ ఖాళీ వంటి ఘటనలు హిందూ ఓటర్లను భాజపా వైపు మళ్లించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. సర్ప్రభావంతో తృణమూల్ ఓట్ బ్యాంక్ పై తీవ్ర ప్రభావం పడనుంది. ఈసారి జాతీయ సర్వేలు పోటీ తీవ్రం అని అంచనా వేసినా రాబోయే ఎన్నికల్లో సర్ప్రభావం కారణంగా తృణమూల్ కాంగ్రెస్ కు 8 నుంచి 10% ఓట్లు కోల్పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మా అంచనా ప్రకారం పోలైన ఓట్లలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు 35 నుంచి 38% ఓట్లు, 100 నుంచి 120 స్థానాలు మాత్రమే లభించే అవకాశం ఉంది. ఇక సువేంద్రు అధికారి నాయకత్వాన భాజపా తన ఓట్ బ్యాంకును 4 నుంచి 6% పెంచుకుని 40 నుంచి 43% ఓట్లతో 155 నుంచి 165 అసెంబ్లీ స్థానాలతో బెంగాల్ పీఠంపై కాషాయ జెండా ఎగరవేయటం ఖాయమని మా అంచనా. ఇక కాంగ్రెస్ వామపక్షాలకు 10 నుంచి 20 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం. చివరగా ఈ సర్వేలు కేవలం సూచికలు మాత్రమే. బెంగాల్ ఓటరు నాడి పట్టుకోవటం ఇప్పుడు అంత కష్టమేమీ కాదు. మమతా బెనర్జీ తన పీఠాన్ని నిలబెట్టుకుంటారా లేక బీజేపీ అసలు పరివర్తన్ సాధిస్తుందా అనేది మే 4వ తేదీన ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక మీ అభిప్రాయం ఏమిటి? బెంగాల్లో అధికారం ఎవరికి దక్కే అవకాశం ఉంది? కామెంట్ రూపంలో చెప్పండి.